హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఆల్రెడీ వినాయక చవితి ఫెస్టివల్ మేము ఎలా చేసుకున్నాము అన్నది షార్ట్ అయితే పోస్ట్ చేశాను. పెద్దగా వ్యూస్ అయితే రావట్లేవండి. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు వీడియోస్ తీయడము. కాకపోతే అలవాటు అయిపోయిన పని కదండి, చేయకపోతే కూడా అది ఒకలాగా వెలితిగా అనిపిస్తుంది. అందుకని వీడియోస్ తీసినంత వరకన్నా షేర్ చేద్దామని అయితే అనిపిస్తూ ఉంది. షేర్ చేస్తున్నా. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే మీషోలో తీసుకున్నాను. వీటికి గ్లాస్ ఉండదండి. పైన అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఒక షీట్ లాగా వస్తుంది అనమాట. ఇవైతే మనకి ఫ్రెండ్లీగా ఉంటాయి కదా, ఎందుకంటే ఇప్పుడు గ్లాస్ అనుకోండి, అవి ఎక్కడైనా పడ్డా చేసినా ఆ గ్లాస్ అన్నీ పగలడం అలా ఉంటాయి. ఇవి చూసారా ప్రింట్స్, ఇవి ఫ్రేమ్స్తో పాటు రాలేదు. ఇవి నేను విడిగా ప్రింట్స్ తీయించుకున్నాను. ఫ్రేమ్తో పాటు అయితే ఇలాంటివి ఇచ్చారండి. నాకు ఇవి నచ్చలేదు. నేను విడిగా ఆన్లైన్లో ప్రింట్లు అయితే తీపించుకున్నాను. నాకు నచ్చినవి కొన్ని. ఇవి A4 షీట్ సైజ్ అనమాట. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది, ప్రింట్ క్వాలిటీ. ఇవి మనము డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు థీమ్స్ వైజ్గా. ఇక్కడ 4 ఉన్నాయి కదా ఫోటో ఫ్రేమ్లో, ఇది పేపర్లో 4 ఉన్నాయి కదండి. ఇవైతే మనం DIYs కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఆ DIYs కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేయకపోతే నాకు బాగా అసలు ఏంటంటే అది ఒకలాంటి డిప్రెషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటే 100 వ్యూస్ 150 వ్యూస్ వస్తుంటే అసలు ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి. అందుకని మీరు చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇవి బ్యాక్ సైడ్ ఈ విధంగా టేప్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా నాబ్స్ లాగా ఉన్నాయి కదా, అవి మనము తీసుకుంటే నార్మల్గా మనము ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వినాయక చవితికి కరెక్ట్గా వెనక రోజు అనమాట. రేపు వినాయక చవితి. ఆ టైంలో ఏంటంటే నేను ఈవినింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి ఎవ్రీ టైం మనము కిచెన్ కానీ ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాం కదండి, అలా క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఇక ఫెస్టివల్కి ముందు రోజు మాత్రమే కొన్ని పనులని కేటాయించుకుంటాను అనమాట. నేను బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడము, ఇల్లు ఒకసారి మాపింగ్ చేసుకోవడము అలాంటివి ఉంటాయి కదా, అవి చేయాలన్నమాట. ఇక సరే కొంచెమే వర్క్ ఉంది కదా అని అన్నట్టుగా ఇక ఈ ఫొటోస్ ఈ ఫ్రేమ్స్ ఎప్పటి నుంచో సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక అవి ఆగిపోయిందనమాట వర్క్. సరే అని ఇవాళ తీసి సెట్ చేస్తున్నా. ఆల్రెడీ కిచెన్లో ఒక కొటేషన్ అయితే పెట్టాను, అది కూడా షార్ట్ పెట్టాను. అది పెద్దగా మీకు అంటే రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. అందులో నేను ఒక ఫోటో ఫ్రేమ్ని అయితే పెట్టాను అనమాట. ఇక ఇంకొకటి కూడా కిచెన్లోకి సెట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా కిచెన్కి రిలేటెడ్వి ప్రింట్స్ ఉన్నాయి కదా, అవి తీస్తున్నా అనమాట. ఏది బాగుంటుందా అని చెక్ చేస్తున్నాను. అలానే ఇది వినాయక చవితికి ముందు రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. మీ ఇంట్లో ఏంటంటే ఇదివరకు చేసినంత డెకరేషన్స్ అట్లయితే చేయట్లేనండి ఇప్పుడు నేను ప్రజెంట్గా. ఎందుకంటే ఇంతకుముందు ఉర్లీస్ పెట్టుకోవడము, ఫ్లవర్స్ అవన్నీ వేసుకోవడము అలా చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే సీజన్ మారింది కదండి. విజయవాడలో ఫ్లడ్స్ కానీ తర్వాత మామూలుగా కూడా ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కాబట్టి మనకి డెంగ్యూ మలేరియా ఇలాంటి ఫీవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఉర్లీలో వాటర్ వేసి ఫ్లాస్ వేసినప్పుడు వాటి మీద ఏమో నెక్స్ట్ డే కల్లా ఫ్రూట్ ఫ్లైస్ వస్తున్నాయి. లేదు మనము మన హడావుడిలో ఉండి కానీ బై మిస్టేక్లో మనం మర్చిపోయామనుకోండి, ఆ వాటర్లో ఈ ఫీవర్కి సంబంధించిన ఈ మస్కిటోస్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకని ఎందుకు ఈ రిస్క్ ఇదంతా అని చెప్పేసి నేనైతే ప్రజెంట్గా అట్లాంటి రిస్క్తో కూడిన డెకరేషన్స్ ఏమీ చేయట్లేను. జస్ట్ సింపుల్గా ఫ్లవర్ వాజెస్ అవి ఇవి సెట్ చేసుకోవడము, కిచెన్లో కొంచెం చేంజెస్ చేసుకోవడము, అటు ఇటు మార్చుకోవడం, అట్లాంటి సింపుల్ థింగ్సే చేస్తున్నా. ఇంతకుముందు అయితే నేను ఫెస్టివల్స్ అంటే చాలు చాలా డెకరేషన్ చేసుకునేదాన్ని. అప్పుడు ఏంటంటే మేము అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేవాళ్ళం అనమాట. అదేంటంటే కొంచెం రోడ్డుకి లోపలికి ఉంటుంది కాబట్టి డస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము రోడ్డు మీదకి ఉండడం వల్ల బాగా డస్ట్ ఉంటుందండి. ఇక మనం ఈ ఫ్లవర్స్ కానీ ఇవి ఏమైనా పెట్టామనుకోండి, అవి నల్లగా మసిబారినట్టు అవుతాయి. ఇక నేను అక్కడ ఫోటో ఫ్రేమ్ అయితే సెట్ చేసుకున్నాక ఇక్కడ ఇంటి ముందు బాల్కనీ అలానే మెట్లు అవన్నీ కూడా వాష్ అంటే కడిగేసాను అనమాట. ఇక ముగ్గులు పెట్టుకోవాలి కదా. నార్మల్గా నేను రంగులతో ముగ్గులు వేద్దాం అనుకున్నానండి ఈసారి ఫెస్టివల్కి. మాకు బాల్కనీ చిన్నగా ఉంటుంది కదా, మనము అటు ఇటు పోతూ ఉంటే ఆ ముగ్గులన్నీ చెదిరిపోతూ ఉంటాయి. మళ్ళీ అలానే రంగులు వేద్దామంటే ఏంటంటే గాలి వస్తూ ఉంటుంది కదండి, ఆ ముగ్గులన్నీ కూడా చెదిరిపోతున్నాయి అన్నమాట. అందుకని ఇక సరే అనేసి చాక్ పీస్తోనే ముగ్గులు వేద్దాం అనుకున్నా. కాకపోతే ఈసారి కలర్ చాక్ పీసులతో కాకుండా
కోలం ముగ్గులు ఉంటాయి కదా, మెలికల ముగ్గులు, అవి వేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకు పెద్దగా మెలికల ముగ్గులు అయితే రావు, నేను డిజైన్స్ అట్లా వేస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఏంటంటే కొంచెం ఈ మెలికల ముగ్గులుగా వేసుకుంటే బాగుంటుంది అనుకున్నా కదా, అవి డైరెక్ట్గా మనము ఫ్లోర్ మీద వేసామనుకోండి, బై మిస్టేక్ వచ్చినాయి అనుకోండి, అవి బాగుండవు కదా. అందుకని ఫస్ట్ నేనైతే ఈ విధంగా ముందు వేసుకుంటున్నాను అనమాట. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత గుమ్మం ముందైతే వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మెలికలు ప్రాపర్గా వస్తేనే ఈ ముగ్గులు అందంగా అనిపిస్తాయి అన్నమాట. అందువల్ల నేను ఇంటి ముందు బాల్కనీలోకి అలానే మెట్ల మీదకి కూడా 2 ముగ్గులు అయితే ప్రాక్టీస్ చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చినాయి అని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఈ మెలికల ముగ్గులు కొంచెం దగ్గరగా రావాలి, ప్లస్ మెలికలు కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ అందులోనూ ఎక్కువ మెలికలు ఉంటే ముగ్గులు అందంగా అనిపిస్తాయి అన్నమాట. మీరేమంటారు? అంతే కదా. నేనైతే అసలు ఈసారి కలర్స్ కానీ అవన్నీ వేసి మంచిగా డెకరేట్ చేద్దాము ఫ్లవర్ పెటల్స్తో అని చాలా అనుకున్నాను. కాకపోతే ఇంట్లో మనకి పర్సన్స్ తక్కువ ఉన్నా కూడా, ఫ్యామిలీలో ఎవరైనా లేకపోయినా చేసినా కూడా మనకి అదొక వెలితిలాగా అనిపిస్తుంది కదా. అందరూ ఉండి చేసుకుంటేనే ఫెస్టివల్ అండి, లేదు అని అంటే సింపుల్గా చేసుకోవడమే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేవుడిని ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు అనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇదిగోండి, ఈ ముగ్గు ఆల్రెడీ ఉన్నది వేరే టైప్ అనమాట, దాన్ని నేను ఇంకా కొంచెము చేంజ్ ఓవర్ చేశాను. ఇవన్నీ మనకి కామన్ కదా, మనం అక్కడ ఉన్నది సేమ్ వేయము, రకరకాలుగా మార్చేస్తాం కాబట్టి నేను కూడా ఈ 2 ముగ్గులు అయితే మార్చాను. రేపటి వీడియోలో నేను మళ్ళీ షేర్ చేస్తాను, రేపు వినాయక చవితికి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అని అన్నది. ఆ తర్వాత ఇక్కడైతే నేను బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటున్నా, ఆ తర్వాత కుషన్ కవర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నా అనమాట. ఏంటంటే మనకి సింపుల్గానే అయిపోతుంది అని అనిపిస్తుందండి. మనకి ముందు రోజు ఒక 2 రోజులు ముందే చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ అని అనిపిస్తుంది, కానీ ముందు రోజు చేస్తే ఏంటంటే ఏదో ఇక ఫెస్టివల్ లుక్ అనిపించదు. ఫస్ట్ ఫెస్టివల్ ప్లెజెంట్గా అనిపించదు మనకి. అలా అని ముందు రోజే చేస్తేనేమో వర్క్ లోడ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అలానే అనిపించింది. ఇక నేను ఒక పనికి ఇంకొక పని అని చాలా లేట్ చేసేసాను అనమాట నైట్. ఇక ఒకదాన్ని మా బాబు హెల్ప్ చేస్తూ ఉంటాడు, మేమిద్దరమే కదా చేసుకోవాలి. ఇదిగోండి, బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఈ పరుపు మీద అంతా కూడా వ్యాక్యూమ్ అదంతా చేసుకున్నా, ఎందుకంటే పరుపు మీద కూడా మనం బెడ్షీట్ తీసినాక డస్ట్ ఉంటుందండి తెలియకుండానే. ఇక్కడ తన్మయ్య ఏంటంటే తనోజ్ పని చేస్తూ ఉంటే విసిగిస్తుంది, అందుకని ఇక తను అరుస్తున్నా అనమాట. అరుస్తూ హడావుడిలో ఆ బెడ్షీట్ అనేది రివర్స్ వేసాను. ఇక మళ్ళీ తీసి మళ్ళీ దాన్ని చేంజ్ చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే వ్యాక్యూమ్ క్లీనర్తో మొత్తం బెడ్ మీద అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకి మ్యాట్రస్ మీద కూడా చాలా డస్ట్ ఉంటుందండి, వాటి వల్ల కూడా స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే నేను ఇంకొక పెద్ద బెడ్ ఉంటుంది కదా 6x6ది, దాని మీద అయితే బెడ్ని టర్న్ చేశానండి. అంటే ఎప్పుడు ఒకేలాగా వేయకూడదు కదా, టర్న్ చేసేసరికి ఆ బెడ్ ప్లైవుడ్ ఉంటుంది కదా, అక్కడైతే ఎంత మెత్తటి మట్టి ఉందంటే అసలు చాలా మట్టి ఉందన్నమాట. అందులో మాకు మెయిన్ రోడ్డు మీద ఉంటుంది కదా, ఒకరోజు ఆగి ఒకరోజు ఖచ్చితంగా ఈ డైనింగ్ టేబుల్ కానీ, తర్వాత టీవీ యూనిట్స్ కానీ, పక్కన ఏదన్నా డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏం పెట్టినా కూడా క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే గినక అసలు మట్టి కొట్టుకుపోయినట్టు అనిపిస్తాయి అన్నమాట. ఇక ఫైనల్గా వినాయక చవితి కదా, ఈ వినాయకులన్నీ కూడా తుడిచేసాను. నార్మల్గా అయితే అసలు నేను ఇక్కడ వాటర్ వేసి ఉర్లీలో ఫ్లవర్స్ పెట్టుకొని అలా డెకరేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి అయితే జస్ట్ క్లీన్ చేసి ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా, పండగ అయితే వదిలేయకూడదు కాబట్టి పండగ చేసేసుకోవాలి అని అన్నట్టుగా చాలా సింపుల్గా చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇక నైట్ కిచెన్లో మామూలుగా అంట్లన్నీ వాష్ చేసుకొని, ఎందుకంటే పండగకి మనం ముందు రోజు ఎంత పని చేసుకుంటే మార్నింగు ఆ మిగిలిన పని మీద ఫోకస్ ఉంటుందండి మనకి. దేవుడి పని ఉంటుంది కదా, అంటే పూజకు దగ్గర ప్రసాదాలు చేసుకోవడం కానీ, పూజకి సంబంధించిన వాటి మీద ఫోకస్ చేయగలుగుతాము. ఈ నార్మల్ పని అంతా అట్లనే ఉందనుకోండి, ఈ పని చేసేసరికనే నీరసం వచ్చేస్తుంది అనమాట, మనకి మెయిన్ పని ఆగిపోతుంది. సరే అని మెయిన్ పని చేసామనుకోండి, ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట. అందుకని ఇక మొత్తానికి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను, అంట్లన్నీ వాష్ చేశాను, షింక్ అంతా వాష్ చేసేసాను. నైట్ ఇక స్నానం చేసేసి నానబెట్టాల్సినవి ఉంటాయి కదా, అంటే పిండి రేపటికి ప్రసాదాలకి అవన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఇదిగోండి, మార్నింగ్ వచ్చేసి
వేసి ముగ్గు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మా గచ్చు అంత బాగోదండి, అందువల్ల ముగ్గులు ఎంత వేసినా కూడా అందంగా అనిపించవన్నమాట. కొన్ని అయితే డెకరేషన్స్ చేసుకున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.